నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఆశీస్సులు అలాగే శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో ఏఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి 48వ డివిజన్ గంగమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా బండలాగుడు పోటీలు పెట్టారు. అలాగే భోజన సౌకర్యాలు కూడా కల్పించారు. రంగరంగ వైభవంగా గంగమ్మ తల్లి తిరునాళ్ల జరుగుతుంది. అలాగే బండలాగుడు పోటీలు కూడా జరుగుతున్నాయి. వారి యొక్క ఆశీస్సులతో హ్యాపీగా మేమైతే పండగ వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ మన చెరువులో ఉన్నటువంటి చెంచుకాలని వెలిసిన గంగమ్మ తల్లి యొక్క తిరునాళ్ల రంగరంగ వైభవంగా జరిపించుకొని మన ఓబులేస్ గారి యొక్క ఆధ్వర్యంలో, పుల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో, సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో, సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా ఈ గంగమ్మ తిరునాళ్లు జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఎద్దుల పోటీలు పెట్టాము. అందుకు మొదటి బహుమతిగా 50,000 రూపాయలు ఇస్తున్నాము. రెండవ బహుమతిగా 30,000 రూపాయలు, మూడవ బహుమతిగా 20,000 రూపాయలు ఇస్తున్నాము. చెంచుకాలలో గంగమ్మ తల్లి తిరునాళ 23వ వారోత్సవము పెండలాగుడు అన్నదానానికి సహకరించిన వాతలు చిత్తా శివారెడ్డి గారు, మలచెడ్డి గారు, సుబ్బరాయుడు, సురేష్, సుధాకర, మా చింతకాలి కమిటీ నాయకులు పెద్దలందరూ కలిసి ఈ తిరునాళని 23వ వారోత్సవంగా టీడీపీ ఇన్ఛార్జి చిత్తా శివారెడ్డి ఆధ్వర్యంలో దీని వైభవంగా బండలాగుడు అన్నదాన కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. మాధవరెడ్డి గారు అలాగే మా వాసన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మేము అడిగిన వెంటనే మా సహాయంగా మా డివిజన్ ఇన్ఛార్జ్ శివారెడ్డి గారిని మేము అడగడం జరిగింది. ఇక్కడ శ్రీ గంగమ్మ తల్లి చెంచు కాలనీలో ఉండే గంగమ్మ తల్లికి మనం ఇట్లా మా మిత్రుడు ఓబ్లేసు మేము అడుగుతానే ఒక 50,000 రూపాయలు మొదటి బహుమతిగా మాకు ఇచ్చాడు. మాకు అన్ని వేళలా నాకు సహోదరుడు నా మిత్రుడైనటువంటి అడుగుతాను ఇచ్చినందుకు ధన్యవాదాలు. మెయిన్ పాయింట్ ఏంటంటే మేము ఏదైనా సమస్య చెప్పిన వెంటనే మా శివారెడ్డి మేము ఫోన్ చేస్తేనే ఒకరికి చేసాలే నల్లు మాకైతే అన్ని విధాలు ఆదుకుంటున్నాడు కాబట్టి మేము అతనికి సదా అన్ని విధాలా అతనికి సహకరిస్తామని చెప్తున్నాము. అలాగే మెయిన్ పాయింట్ వచ్చి మా ఎమ్మెల్యే గారికి మాధవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఈ శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫస్ట్ శ్రీ లక్ష్మీ నరసింహ సహాయంతో కుమ్మెత చంద్రబాబు గారు సమరాయుడేపల్లి గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా వారు ఆ యొక్క మొదటి బహుమతి 50,000 రూపాయలు బహుకరించవలసిన వారు చిట్టా శివారెడ్డి గారు 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వారి చేతుల మీదుగా అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి. ఓకేనా? మూడో బహుమతి ముందు పెట్టుకుంటే ఫోటో దాతలందరికీ కూడా ఆలయ కమిటీ నిర్వాహకుల తరఫున మరియు గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబానికి, వారి రాజకీయ భవిష్యత్తుకు గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వచ్చే 2028వ సంవత్సరంలో కూడా ఇదే విధంగా సహకరించి ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దువ్వూరు మండలం వల్లపల్లి గ్రామం, దువ్వూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఎడ్ల జత యజమాని వచ్చేసి కుమ్మిత చంద్రబాబు రెడ్డి గారు, గొల్లపల్లి గ్రామం, దువ్వూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఇప్పటి వరకు ఈ జతతో మేము 20 పందాలు పాల్గొనడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి, 2, 3వ బహుమతి సాధిస్తూ వచ్చినాయి. చాలా సంతోషంగా ఉందన్న. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా వచ్చేసి మేము ఎట్లయితే యజమాని వచ్చి 10 సంవత్సరాల నుంచి ఎదురును పోషిస్తూ ఉన్నాడు.
ఈ జతతో మేము 20 పందాలు పాల్గొనడం జరిగింది. పాల్గొన్న చోట ప్రతి చోట కూడా మొదటి 2, 3 బహుమతి సాధిస్తూ వచ్చినాం. ఇక్కడికి రావడం మేము మొదటిసారి. కుమ్మిత చంద్రబాబు రెడ్డి గారు, గొల్లపల్లి గ్రామం, దువ్వూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. నిర్వహించినటువంటి కమిటీ పెద్దలందరికీ, చెంచు కాలనీ వాసులందరికీ కూడా హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలా గంగమ్మ జాతర జరిపి ప్రజలందరూ కూడా ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా